అందరికీ హాయ్ అండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈఎస్ఐ హాస్పిటల్ ఎక్కడ ఉందంటే సామ్మూర్తి నగర్ కాకినాడలో అయితే ఉందండి. కల్పనా సెంటర్ సామ్మూర్తి నగర్ కాకినాడలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అందరూ మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చండి. అయితే ఇది వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుందండి. 17/2/2026 మరియు 18/2/2026 అంటే ఫిబ్రవరి 17-18 తేదీల్లో ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. సీనియర్ రెసిడెంట్స్ ఫుల్ టైమ్ స్పెషలిస్టులు కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. సీనియర్ రెసిడెంట్స్ వచ్చి టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయండి. కాంట్రాక్ట్ బేసిస్లో జనరల్ మెడిసిన్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఒక వేకెన్సీ ఉందండి. ఎనస్థీసియా ఎస్టీ వాళ్ళకి ఒక వేకెన్సీ ఉంది. పీడియాట్రిక్స్ ఆర్థోపెడిక్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఒక్కొక్క వేకెన్సీ ఇచ్చారు. అన్రిజర్వ్డ్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అంటే ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఓసీ కూడా అప్లై చేసుకోవచ్చండి. రేడియాలజీ ఓబీసీ ఒక వేకెన్సీ ఉందండి. ఈ రేడియాలజీకి సంబంధించి ఫిబ్రవరి 18 అయితే ఇంటర్వ్యూ ఉంటుందండి. మిగతా 4 పోస్టులు అంటే జనరల్ మెడిసిన్ ఎనస్థీసియా పీడియాటిక్స్ ఆర్థోపెడిక్స్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూ డేట్ వచ్చి ఫిబ్రవరి 17 అండి. టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి వచ్చిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా అయితే ఉండాలి కన్సర్న్ స్పెషాలిటీలో. అలాగే 2 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి ఆఫ్టర్ ఎంబీబీఎస్ తర్వాత. ఎవరైనా సీనియర్ రెసిడెంట్ కింద సెంట్రల్ రెసిడెన్సీ స్కీమ్లో 3 ఇయర్స్ వర్క్ చేస్తే కనుక వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారండి. దీనికి ఏజ్ లిమిట్ ఇచ్చారండి, 45 సంవత్సరాలు అనేది మించకూడదు. రిలాక్సేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఉంటుంది. ఫుల్ టైమ్ స్పెషలిస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ వచ్చేసి స్పెషలిస్ట్కి సంబంధించి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. బయోకెమిస్ట్రీ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒకటి, అంటే అన్రిజర్వ్డ్ అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చండి. మైక్రోబయాలజీ ఈడబ్ల్యూఎస్ ఒకటి. ఇవి రెండు కూడా 18/2/2026 ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలండి. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ ఏ&ఈ జనరల్ మెడిసిన్ ఇది అన్రిజర్వ్డ్లో ఒక వేకెన్సీ ఉంది కాబట్టి ఎవరైనా దీనికి అటెండ్ అవ్వచ్చు. 17/2/2026 అనేది ఇంటర్వ్యూ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి ఎంబీబీఎస్తో పాటుగా పీజీ డిగ్రీ లేదా ఈక్వలెంట్ డిగ్రీ లేదా డిప్లొమా పీజీ డిప్లొమా చదివి ఉండాలండి. పీజీ డిగ్రీ చేసిన వాళ్ళకైతే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు. అలా లేని వాళ్ళు పీజీ గ్రాడ్యుయేట్ డిప్లొమా అంటే పీజీ డిప్లొమా చదివిన వాళ్ళకైతే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఏజ్ లిమిట్ వచ్చి 69 ఇయర్స్ అంటే 69 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఫీజు అనేది ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫీజు అనేది లేదు, నిల్ అండి, 0. ఆల్ అదర్ కేటగిరీస్ అంటే బీసీ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 500 అనేది డీడీ పే చేయాలి. డీడీ అనేది ఎవరి పేరు మీద పే చేయాలంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ఈఎస్ఐ ఫండ్ అకౌంట్ నెంబర్ 1 పేయబుల్ ఎట్ కాకినాడ అని చెప్పేసి మనం డీడీ అయితే బ్యాంక్లో తీసుకోవాలండి, షెడ్యూల్ బ్యాంక్లో. సో మీరు అప్లికేషన్తో పాటుగా ఈ డీడీ కూడా ఇంటర్వ్యూ టైంలో సబ్మిట్ చేయాలి. అలాగే మీ యొక్క డాక్యుమెంట్ జిరాక్స్ కాపీలన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి, అంటే ఆ జిరాక్స్ కాపీల డౌన్లో మీరైతే సైన్ చేయాలండి. ఫుల్ టైమ్ స్పెషలిస్ట్కి సీనియర్ రెసిడెంట్స్కి సేమ్ శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ చూస్తున్నారు కదా, ఇక్కడ 128,630 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ఇది కాంట్రాక్ట్ బేసిస్లో ఫుల్ టైం స్పెషలిస్టులు కాంట్రాక్ట్ బేసిస్లో 1 ఇయర్ కాలం పాటు ఉంటుంది, లేదా రెగ్యులర్ ఎంప్లాయీస్ జాయిన్ అయ్యే వరకు కూడా ఇదైతే ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ 69 ఇయర్స్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే 70 ఇయర్స్ వరకు అయితే ఉంటుందని చెప్పేసి ఇచ్చారండి టెన్యూర్ ఆఫ్ కాంట్రాక్ట్. అలాగే సీనియర్ రెసిడెంట్స్ అయితే కనుక
3 ఇయర్స్ పాటు 3 ఇయర్స్ కాలానికి ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్ అంటే ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చూడడం జరుగుతుంది. అలాగే ఫుల్ టైం స్పెషలిస్ట్ కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్ అయితే ఉండాలి. యాన్యువల్ బేసిస్ అంటే ఇయర్లీ బేసిస్ సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్ ఉండి రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారండి. ఇది వాకిన్ ఇంటర్వ్యూ బేసిస్ మీద జరుగుతుంది. అయితే ఎవరైనా ఎక్కువ మంది క్యాండిడేట్స్ వస్తే కనుక స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి తర్వాత వాకిన్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుందండి. మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు www.esi.gov.in/recruitments. ఇందులో ఈ నోటిఫికేషను అలాగే అప్లికేషన్ పెట్టడం జరిగిందండి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఎవరైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేస్తే దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ లెటర్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఇలాంటివన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలండి. ఆల్రెడీ గవర్నమెంట్లో వర్క్ చేస్తూ ఉంటే కనుక మీ యొక్క జిరాక్స్ కాపీలన్నీ కూడా ఇంటర్వ్యూకి అయితే తీసుకుని వెళ్ళాలండి. అలాగే మీరు అప్లికేషను అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్ కూడా హార్డ్ కాపీ కూడా పంపించాలని చెప్పేసి ఇచ్చారండి. రెజ్యూమ్ అండ్ ఆల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ప్రియర్ త్రూ రిజిస్టర్ పోస్ట్ ఆర్ ఇన్ పర్సన్. అంటే మీరు రిజిస్టర్ పోస్ట్లో పోస్ట్ చేసినా పర్వాలేదు, లేదా డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చినా పర్వాలేదు. ఎవరికి సబ్మిట్ చేయాలంటే మెడికల్ సూపరింటెండెంట్, ఈఎస్ఐసి హాస్పిటల్, సామూర్తి నగర్, కాకినాడ 533001 ఈ అడ్రస్కి అప్లికేషను, మీ యొక్క డీడీ అలాగే మీ యొక్క డాక్యుమెంట్ జిరాక్స్ కాపీలు అన్నీ కూడా మీరు ఈ అడ్రస్కి అయితే పోస్ట్ ద్వారా కానీ అంటే రిజిస్టర్ పోస్ట్ కానీ లేదా డైరెక్ట్గా బై హ్యాండ్ కానీ మీరైతే సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది లాస్ట్ డేట్ వచ్చి 14/2/2026 1:00 PM అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో అలాగే మీరు అవి సబ్మిట్ చేసేటప్పుడు పోస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయాలండి. చాలామంది పోస్ట్ నేమ్ మెన్షన్ చేయకుండా ఇచ్చేస్తున్నారు. సో అది మెన్షన్ చేయాలి. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఏదైతే మీరు ఫిల్ చేసి ఏ విధంగా ఇచ్చారో సేమ్ అవే డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరైతే తీసుకుని వెళ్ళాలండి. వన్ సెల్ఫ్ అటెస్టేషన్ కాపీస్ అంటే మీ యొక్క జిరాక్స్ కాపీలు అన్నీ కూడా సైన్ అయితే చేయాలి. చూడండి, మీరు రిపోర్ట్ చేయాల్సిన టైం వచ్చి 9 గంటలకు అయితే రిపోర్ట్ చేయాలండి. మెడికల్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, 2nd ఫ్లోర్, ఈఎస్ఐసి హాస్పిటల్, సామూర్తి నగర్, కాకినాడ కల్పనా సెంటర్లో ఈఎస్ఐసి హాస్పిటల్ ఉందండి, సామూర్తి నగర్ బ్రిడ్జ్ డౌన్లో. సో మీరు గమనించవచ్చు, అక్కడ 9 గంటలకైతే మీరు ఇంటర్వ్యూకి అయితే అక్కడ రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ముందుగా మాత్రం మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా 14వ తారీఖులోపు అయితే మీరు సబ్మిట్ చేయాలి. చూడండి, ఇక్కడ కింద ఇచ్చారు ఏవైతే మీరు సబ్మిట్ చేయాలో అవన్నీ కిందన ఇచ్చారు. చూడండి, కరికులం వీటే అంటే మీ రెజ్యూము, మెట్రికులేషన్ అనేది 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇవన్నీ జిరాక్స్ కాపీలేనండి. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఎండి లేదా డిప్లొమా లేదా డిఎన్బి డిగ్రీ లేదా ఎంబీబీఎస్ డిగ్రీ, అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి మార్క్ లిస్టు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అలాగే ఎన్ఓసి సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, రీసెంట్ పాస్పోర్ట్ సైజర్ ఫోటోగ్రాఫ్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే మీ యొక్క ఎనెక్జర్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్. ఎనెక్జర్స్ అంటే ఇందులో ఉంటాయండి, అప్లికేషన్ ఫామ్ ఎనెక్జర్ ఇక్కడ ఒకటి ఉంది చూసారా. అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అవన్నీ సబ్మిట్ చేయాలండి. ఇక్కడ ఫోటో అంటించి ఇలా క్రాస్గా సైన్ పెట్టాలండి ఆ ఫోటో మీద. సో ఈ అప్లికేషన్ అంతా ఫిల్ చేసేయచ్చు, మీకు తెలిసినవే. మీ యొక్క నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సిటిజన్షిప్ అంటే సిటిజన్, అలాగే పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క కరస్పాండెంట్ అడ్రస్, ఆధార్ నెంబరు, ఈమెయిల్, మొబైల్ నెంబరు, మీ యొక్క ఏజ్ ఇప్పుడు ప్రజెంట్కి వాకిన్ ఇంటర్వ్యూ టైంకి ఎంత ఉంటుంది అనేది మీరు మెన్షన్ చేయాలి. అలాగే మీ యొక్క క్యాస్ట్ కేటగిరీ ఏంటి, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇవి మెన్షన్ చేయాలి. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఇక్కడ ఇచ్చిన విధంగా ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ యూనివర్సిటీలో చదివారు, ఎన్ని అటెంప్ట్స్ చేశారు, రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా అనేది మెన్షన్ చేయాలి. ఇంకేమైనా క్వాలిఫికేషన్ నుంచి ఇక్కడ ఎనీ అదర్ క్వాలిఫికేషన్లో మెన్షన్ చేయండి. వర్క్ ఎక్స్పీరియన్స్, పోస్ట్ హెల్డ్ అంటే ఏ పోస్ట్ చేశారు, ఏ ఇన్స్టిట్యూషను, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, టోటల్ పీరియడ్ అనేది మెన్షన్ చేయాలి. అలాగే ఏదైనా గవర్నమెంట్లో ఎక్కడైనా వర్క్ చేసిన స్పెషలిస్ట్లోగా వర్క్ చేస్తుంటే కనుక ఇది మెన్షన్ చేయాలండి ఇక్కడ, పీరియడ్ ఫ్రమ్ టు. అలాగే నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నెంబరు, ఎంసీఏ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, ఇక్కడ మెన్షన్ చేయండి. ఇంతకుముందు ఏమైనా పనిష్మెంట్ ఏమైనా తీసుకుంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు, లేదంటే లేదు. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ సైన్ పెట్టాలి, అలాగే ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి.
సో ఇవన్నీ ఒకసారి ఎనెక్సర్స్ చూసేసుకోండి. ఓబీసీ వాళ్ళకి ఎనెక్సర్ ఇచ్చారు, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్ ఇన్ ఎడిషన్ టు ది కమ్యూనిటీ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసేసుకోండి. ఈఎస్ఐకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే ఇది. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు మరిన్ని రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.